హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనిత సిరివెన్నెల. ఈరోజు మార్నింగ్ అర్లీగా అయితే లేసాను. లేచిన వెంటనే అయితే మాత్రం మొక్కలకి నీళ్ళు పెడుతున్నాను. ఇంకా తొందరగా ముగ్గు పెట్టేస్తే కూడా మనకి ఒక పని అయితే అయిపోతుంది. అలాగే మండే అంటే కొంచెం ఎక్కువగానే వర్క్స్ ఉంటాయి. ఇంకా నీళ్ళు అంతా పట్టిన తర్వాత అయితే మాత్రం ఎక్కువగా మట్టి వాటర్ అనేది అయితే ఫ్లోర్ అంతా వచ్చేస్తుంది. అది మొత్తం ఊడ్చడానికి అయితే హాఫ్ అన్ అవర్ దాకా పడుతుంది. ఇంకా నీళ్ళు పట్టడం కూడా చాలా టైమే తీసుకుంటుంది. ఇంకా హ్యాంగింగ్ పార్ట్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటి నుంచి అయితే మాత్రము నీళ్ళు కింద కారుతూ ఉంటాయి. అదేవిధంగా కొంచెం లైట్గా మట్టి అనేది కూడా బయట వచ్చేస్తుంది. ఇంకా పార్కింగ్ మనకున్న చిన్న బాల్కనీ అంతా ఊడ్చే లోపల కాస్త టైమే పడుతుంది. అందుకనేసి ఇంకా మొత్తం కొంచెం లేట్గా మనం చేసుకున్నామంటే టైం అలా వెళ్ళిపోతుంది. ఇంకా ఎండ కూడా వచ్చేసిన తర్వాత వేడికి అస్సలు పని చేసుకోలేము. దానికైతే మాత్రం కొంచెం అర్లీగానే లేసి అయితే మాత్రం అంతా క్లీన్ చేసేసాను. నేను ప్రతిరోజు కూడా ముగ్గు వేసేటప్పుడు ఇంత టాస్క్ అయితే ఉంటుంది, నాకు ఇంత పని అయితే మాత్రం ఉంటుంది. అవన్నీ చేసేసిన తర్వాతే లాస్ట్లో అయితే ముగ్గు చూపిస్తాను. ఇవన్నీ మాత్రం డైలీ రొటీను జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఈ ఫ్లోర్ చూసారు కదా, ఈ ఫ్లోర్ మీరు గుర్తుపెట్టుంటే అయితే మాత్రం కొంచెం కలర్ చేంజ్ చేశాను. మోస్ట్లీ మీకు అర్థమై ఉండొచ్చు. ఫస్ట్ బ్లాక్ ఉండేది కదా, ఇప్పుడైతే వేరే కలర్ ఇక్కడైతే చేంజ్ చేశాను. ఇంకా తర్వాత పూలు ఒకే ఒక కొమ్మలో అయితే మాత్రం పూల పేరైతే నాకు తెలియదు, కానీ భలే వయ్యారంగా చాలా బాగున్నాయి. రెడ్ కలరు అలా సన్నగా గాలి వీస్తుంటే అయితే మాత్రం అలా కదులుతూ ఉన్నాయి. మల్లె మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయంటే స్మెల్ మామూలుగా లేదు. పెద్ద పెద్ద మొగ్గలు భలే పూస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే ఇంత బాగా రాలేదు, కానీ ఈసారి మాత్రం మల్లె మొగ్గలు భలే పూస్తున్నాయి. ఇంకా ముగ్గు వేసేసి స్నానం చేసుకున్న తర్వాత అయితే కోసేసి దేవుడికైతే పెట్టుకుందాం. మొగ్గు కూడా చూడండి అసలు పువ్వు ఇలా విరుస్తుంటే పెద్ద పెద్ద మొగ్గులు చాలా బాగున్నాయి. పూలైతే మాత్రము ఇంకా నేలలో వస్తే నేలకు వచ్చిన చెట్టు అయితే ఇంకెన్ని పూలు పూస్తుంది. ఒక చిన్న బకెట్లో పెట్టుకున్న చెట్టే ఇంత బాగా అయితే మాత్రం పూలైతే పూస్తున్నాయి. స్పెషల్గా అయితే ఎరువులు అలాంటివి ఏమి లేదు, కానీ బాగా వాటర్ అయితే ఎండాకాలం కదా, ఆకులన్నీ తుచేసిన తర్వాత బాగా వాటర్ ఇస్తుంటే అయితే పూలైతే మాత్రం బాగా పూస్తున్నాయి. ఏరియా మొత్తం భలే సైలెంట్గా అయితే మాత్రం ఉంది. ఇంక ఇక్కడ నన్ను కూడా చూపిస్తున్నాను. ఈరోజు అయితే మాత్రం తలకు బాగా ఆయిల్ పెట్టుకున్నాను. సండే బాగా ఆయిల్ పెట్టేశాను. ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోవడమే. ఇంకా ఫైనల్గా ముగ్గు 5 చుక్కలు 5 వరుసలు. ఇంకా రౌండ్గా అయితే మాత్రం ఒక్కొక్క చుక్క ఎక్స్ట్రా వస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత అయితే మాత్రం చాలా బాగుంటుంది ముగ్గు అయితే మాత్రము. ఈజీ 2 నిమిషాల్లో అయితే వేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి వీడియో నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కంటిన్యూ అవుతుంది.